రాష్ట్రంలో కొత్తగా ఏర్పాటు చేసిన మెడికల్ కాలేజీల విషయంలో కూటమి ప్రభుత్వం పూర్తిగా విఫలమైందన్నారు వైసీపీ మాజీ ఎమ్మెల్యే గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి. పాడేరు మెడికల్ కాలేజీలో ప్రభుత్వ నిర్లక్ష్యం వల్ల 50 మెడికల్ సీట్లు కోలుకోవాల్సిన పరిస్థితి వచ్చిందన్న ఆయన, దీని ప్రభావం గిరిజన ప్రాంతాలకు చెందిన పేద విద్యార్థులపై తీవ్రంగా పడుతుందన్నారు. పులివెందులలో ఇప్పటికే పూర్తి చేసిన మెడికల్ కాలేజీని ప్రారంభించడానికి కూడా చాతకాక మాకు మెడికల్ సీట్లు వద్దు అని లేఖ రాసిన ఘనత కూడా ఇక కూటమి ప్రభుత్వానికే దక్కిందని ఎద్దేవా చేశారు. పులివెందుల మెడికల్ కళాశాలకు ప్రభుత్వం తెచ్చిపెట్టిన పరికరాలు అక్కడి నుంచి తరలించడం దారుణమని గోపిరెడ్డి ధ్వజమెత్తారు. ముఖ్యమంత్రి చంద్రబాబు విదేశీ పర్యటనల పేరిట వేల కోట్ల రూపాయలు దుబారా ఖర్చులు పెడుతున్నారని ఆయన ఆరోపించారు. అలాగే గత నెల 25 రోజులుగా ఆరోగ్యశ్రీ నెట్వర్క్ ఆసుపత్రులను ఆపివేసి ఇప్పటికీ ఏ ఆసుపత్రికి ప్రభుత్వం ₹1 కూడా విడుదల చేయలేదని విమర్శించారు. ప్రజల ఆరోగ్య హక్కును తేలికగా తీసుకోకూడదని మాజీ ఎమ్మెల్యే గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి మండిపడ్డారు. ఈ రాష్ట్రం ప్రభుత్వం పూర్తి నిర్లక్ష్యంతో కొత్తగా ఏర్పాటు చేసిన మెడికల్ కాలేజీలని పూర్తిగా నిర్లక్ష్యం వహించడం వలన పాడేరు మెడికల్ కాలేజీలో 50 సీట్లు ఈరోజు 50 MBBS సీట్లని కోల్పోవాల్సి వచ్చింది. ఈ పాడేరు మెడికల్ కాలేజీ గాను గత సంవత్సరమే 50 సీట్లతో తరగతులు ప్రారంభించి, అంటే జగన్మోహన్ రెడ్డి గారు నిర్మించిన మెడికల్ కాలేజీని ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఆ 50 సీట్లు శాంక్షన్ చేయటం వల్ల NMC నేషనల్ మెడికల్ కౌన్సిల్ తరగతులు గత సంవత్సరం ప్రారంభించడం జరిగింది. అయితే ఆరోగ్య శాఖ మంత్రి గారు అదనంగా మరొక 50 సీట్లు ఈ సంవత్సరం నుంచి ఈ కాలేజీలో కావాలని చెప్పి NMCకి, అంటే ఇదంతా కూడా ఒక సంవత్సరం ప్రొసీజర్, ఒక సంవత్సరం నుంచి NMCకి అప్లికేషన్ పంపించడం జరిగింది. NMC వాళ్ళు ఒక చిన్న ఎక్స్ప్లెనేషన్ అడిగారు. ఇక్కడున్న హెల్త్ యూనివర్సిటీ, మన మెడికల్ కాలేజీలు అన్ని రాష్ట్రంలో ఉన్న అన్ని మెడికల్ కాలేజీలు కూడా NTR హెల్త్ యూనివర్సిటీకి అనుసంధానం అయి ఉంటాయి. సో ఈ యూనివర్సిటీ ఎగ్జామ్స్ కానీ సర్టిఫికెట్లు కానీ అంతా కూడా ఈ యూనివర్సిటీ పనిచేస్తూ ఉంది అన్ని కాలేజీలకి. సో ఈ యూనివర్సిటీకి అఫిలియేషన్ ఏ విధంగా ఇచ్చారో ఒక ఎక్స్ప్లెనేషన్, చిన్న ఎక్స్ప్లెనేషన్ అడగటం జరిగింది. ఎవరు? NMC నేషనల్ మెడికల్ కౌన్సిల్. దీన్ని కూడా ఈ ప్రభుత్వం అందించలేక ఈ 50 సీట్లు మేము ఇవ్వట్లేదని చెప్పి NMC క్లియర్గా డిక్లేర్ చేయడం. అంటే ఎంత దారుణమైన అంశం అంటే, ఒక చిన్న పేపరు ప్రొడ్యూస్ చేయలేక, ఒక చిన్న కాగితం, అదే కాలేజీలకి అనుసంధానమైన యూనివర్సిటీనే ఏ విధంగా మీరు అఫిలియేట్ చేశారో దాన్ని ప్రొడ్యూస్ చేయమంటే దాన్ని కూడా ప్రొడ్యూస్ చేయకుండా 50 సీట్లు ఈరోజు మెడికల్ MBBS సీట్లు ఈ యొక్క మెడికల్ కాలేజ్ కోల్పోవడం జరిగింది. ఈరోజు ఈ రాష్ట్రం ప్రభుత్వం